Hi friends, welcome to uh, our second video, filmmaker. ఒకప్పుడు ఇప్పుడు మన ఈ తెలుగు షార్ట్ ఫిల్మ్ కోర్సులో ప్రీవియస్ వీడియోలో ఎవరైనా షార్ట్ ఫిల్మ్ చేయొచ్చు అని చెప్పాము. కావాల్సింది ఒక ప్యాషన్, ఒక తపన, మిగతావన్నీ చాలా చిన్నవి అనేది చెప్పాము. ఆ వీడియోని కంటిన్యూ చేస్తూ అసలు ఒకప్పుడు ఫిల్మ్ మేకర్ అంటే ఎలా ఉండేవాళ్ళు, ఎలా అనుకునేవాళ్ళు, ఇప్పుడు ఫిల్మ్ మేకర్ అంటే ఎలా అంటే ఏం కావాలి, ఎటువంటి ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో దట్ ఈస్ వాట్ ఫిల్మ్ మేకర్ పాస్ట్ అండ్ ప్రెసెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ నౌ, అంటే టెక్నాలజీ అనేది, టెక్నాలజీ మీన్స్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అన్ని కలిపి టెక్నాలజీ అంటాము. రకరకాల హార్డ్వేర్ మీన్ కంప్యూటర్స్, సాఫ్ట్వేర్, కెమెరాస్, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇవన్నీ కలిపి హార్డ్వేర్లు వస్తాయి. సాఫ్ట్వేర్ లైక్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అండ్ రకరకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అవన్నీ మీకు ఫ్యూచర్ లో తెలుస్తాయి. ఇవన్నీ చాలా చీప్ అయిపోయినాయి. చీప్ అంటే దాని మంచికే, సాధారణ మనిషికి అవైలబుల్ అయ్యే రేంజ్ లోకి వచ్చాయి అవి. అదేవిధంగా మనం వాటి కెపాసిటీ పెరిగింది, ప్రైస్ తక్కువ అవుతుంది, అది చేసే పని మాత్రం ఇంకా గొప్పగా అవుతుంది. జస్ట్ ఇమాజిన్ 5D కెమెరా. ఒకప్పుడు అది పాసిబుల్ కాదు, బట్ ఇప్పుడు ఒక 5D కెమెరాతో ఫ్యూచర్ ఫిల్మ్, అద్భుతమైన ఫ్యూచర్ ఫిల్మ్ తీసి థియేటర్ లో వేయొచ్చు. 5D కెమెరా అనేది లక్ష, ఒక జస్ట్ 1 lakh రూపీ బాడీ అండ్ విత్ సమ్ లెన్సెస్ కలిపితే ఒక 1.5 to 2 lakhs. అది రెంట్కి తెచ్చుకుంటే ఈవెన్ 10,000 20,000 కూడా తెచ్చుకోవచ్చు. దట్ ఈస్ వాట్, అంటే ప్రైస్ తక్కువ అవడం అనేది, బట్ కెపాసిటీ పెరిగింది. సో ఇవన్నీ చాలా మంది ఫ్రీగానే జరుగుతున్నాయి. ఆ తక్కువ మనీతో కావాల్సిన ఎక్విప్మెంట్ అరేంజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ టుడేస్ ట్రెండ్, అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అది. దాన్ని మీరు అర్థం చేసుకుంటే దట్ ఈస్ వాట్ ఫిల్మ్ మేకర్. పాస్ట్ అంటే ఫిల్మ్ మేకర్ అంటే ఒకప్పుడు బిగ్ ఫిల్మ్ స్కూల్ ఉండాలి, లాట్ ఆఫ్ మనీ ఉండాలి, లాట్ ఆఫ్ పీపుల్ ఉండాలి, లాట్ ఆఫ్ లక్ ఉండాలి అనుకునేవాళ్ళు. బట్ ప్రెజెంట్ ఫిల్మ్ మేకర్ అంటే సింపుల్ ఐడియా, చిన్న ఐడియా, మొబైల్ కెమెరా, వెబ్ కెమెరా, కోరిక, ప్యాషన్ ఉంటే ప్రెసెంట్ ఫిల్మ్ మేకర్ అవుతారు. ఒకప్పటికి ఇప్పుడు చాలా చేంజ్ అయింది. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రెసెంట్ ఫిల్మ్ మేకర్. ఒకప్పుడులా కాదు, ఇప్పుడు ఎవరైనా అవ్వచ్చు. టుడేస్ ఫిల్మ్ మేకర్ ఈజ్ ఎ సింపుల్ ఐడియా, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, డిజిటల్ టూల్స్ ప్లస్ లాట్ ఆఫ్ ప్యాషన్. ఇవన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. యాక్చువల్గా సింపుల్ ఐడియాస్ చాలా మంది దగ్గర ఉంటాయి, ప్రతి ఒక్కరి దగ్గర ఐడియాస్ ఉన్నాయి. అదేవిధంగా ఈ కోర్సులో ఫ్యూచర్ వీడియోస్ లో ఐడియాస్ ఎలా జనరేట్ చేయాలి, ఐడియాస్ ఎలా డెవలప్ చేయాలనేది చాలా ఇన్డెప్త్ గా వెళ్తాం. సో ఇంకా హార్డ్వేర్ గురించి, ఎటువంటి హార్డ్వేర్ ఉండాలి మీకు, వాటి ఏ విధంగా తక్కువ డబ్బులకి, ఆల్మోస్ట్ జీరో కాస్ట్ ఎలా అరేంజ్ చేసుకోవాలంటే మీ ఫ్రెండ్స్ ని ఎలా కన్విన్స్ చేయాలి, లేదంటే ఎలా రెంట్కి తెచ్చుకోవాలి, లేదంటే ఏ విధంగా కొనుక్కోవాలి, అదేవిధంగా సాఫ్ట్వేర్ టూల్స్, ఎడిటింగ్ టూల్స్ అని, కలర్ కరెక్షన్ టూల్స్ అని, షూటింగ్ టూల్స్ అని, దేర్ ఆర్ సో మెనీ సాఫ్ట్వేర్ అండ్ డిజిటల్ టూల్స్, ఇవన్నీ నేర్పిస్తాము. సో మీరు ఆల్మోస్ట్ ఇట్స్ జీరో కాస్ట్. సో ఇప్పుడు నెట్ ఉంటే, వెబ్ క్యామ్ ఉంటే, ఒక సిస్టమ్ ఉంటే ఎవరైనా షార్ట్ ఫిల్మ్ మేకర్ కావచ్చు, లేదంటే ఫ్యూచర్ ఫిల్మ్, ఈవెన్ పెద్ద సినిమా కూడా తీయొచ్చు, థియేటర్ రిలీజ్ చేయడానికి తీయొచ్చు. నెట్ ఉంటే ఫిల్మ్ మేక్ గురించి నేర్చుకోవచ్చు. ఫస్ట్ నెట్ అనేది జస్ట్ 10 రూపాయల పని. అంటే ఎవరైనా 10 రూపాయలు ఉంటే ఒక గంట సేపు నెట్ లో కూర్చొని మీకు కావాల్సిన ఫిల్మ్ మేకింగ్ ఇన్ఫర్మేషన్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు నెట్ అనేది ఆల్మోస్ట్ ఫ్రీగా దొరుకుతుంది. అదేవిధంగా మంత్లీ అయితే 200 300 లేదా 500 రూపీస్ పెడితే చాలా మంచి నెట్ అనేది మన ఇంటికి వచ్చేస్తుంది. సో దాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా కెమెరా విషయానికి వస్తే 500 రూపీస్ తో కొన్ని ఒక వెబ్ క్యామ్ కూడా ఈ రోజు హెచ్డి వీడియో రికార్డ్ చేస్తుంది. హెచ్డి రెజల్యూషన్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ టు మేక్ గుడ్ ఫిల్మ్ ఆర్ గ్రేట్ ఫిల్మ్స్. స్టోరీ అనేది ఇంపార్టెంట్ తప్ప ఇవన్నీ చాలా చిన్నవి. నెట్, వెబ్ క్యామ్, సిస్టమ్ అంటారా, మీరు కొనుక్కోవచ్చు, లేదంటే ఆల్మోస్ట్ ఉండొచ్చు ఇప్పటికే, లేదంటే రెంట్కి తెచ్చుకోవచ్చు, లేదంటే మీ ఫ్రెండ్స్ ని ఉపయోగించుకోవచ్చు. ఫ్రెండ్స్ దగ్గర ఒక 3-4 days ఎడిటింగ్ చేసుకోవచ్చు షార్ట్ ఫిల్మ్ కాబట్టి. అంటే ఇండైరెక్ట్ గా మీరు ఎవరైనా షార్ట్ ఫిల్మ్ తీయొచ్చు. తీసి ఈరోజు యూట్యూబ్ లో పెట్టండి. ఎస్, రెడీ కాండి, తీసి యూట్యూబ్ లో పెట్టండి. ఎందుకంటే నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. యూట్యూబ్ అనేది యువర్ న్యూ థియేటర్. ఒకప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ కానీ ఏదైనా సినిమా తీసి చూపించాలంటే తెలియదు. ఎలా అనేది క్వశ్చన్ మార్క్. తీయడమే కాదు, దాన్ని 10 మందికి చూపించాలి, అది అవ్వదు అనుకునేవాళ్ళు. కానీ ఈ రోజు యూట్యూబ్, అదేవిధంగా చాలా ఛానల్స్, ఫేస్బుక్, ట్విట్టర్,
ఇవన్నీ వచ్చి ఒక సాధారణ మనిషి కూడా లక్షల మందికి చూపించవచ్చు. అంటే మీ యొక్క ఎక్స్పోజర్ పెరుగుతుంది. ఇప్పుడు తెలుగు షార్ట్ ఫిల్మ్స్ అని యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే వందలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇది షార్ట్ ఫిల్మ్ హవా. అందులో మీరు కూడా భాగస్వాములు కండి. మీ క్రియేటివిటీని మీ షార్ట్ ఫిల్మ్స్ లో చూపించండి. మీ ప్రపంచానికి తెలిసేయండి. యూట్యూబ్ మీ షార్ట్ ఫిల్మ్స్ మీ ఫ్రెండ్స్ మాత్రమే కాదు, ఈ ప్రపంచానికి మిమ్మల్ని మీ క్రియేటివిటీని చూపిస్తుంది. ఎప్పుడు వేరే వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ చూడడమేనా, మీ షార్ట్ ఫిల్మ్స్ ఎప్పుడు చూస్తారు? కాబట్టి ఈ కోర్సులో చెప్పే వీడియోస్ అన్ని చూసి మీరు బాగా నేర్చుకొని అసైన్మెంట్స్ చేసి ఒక చిన్న వెబ్ కెమెరాతో షూట్ చేసి, మొబైల్ కెమెరా కానీ, వెబ్ కెమెరా కానీ, హ్యాండీ కెమెరా కానీ, ఏ కెమెరా ఉన్నా పర్లేదు, చిన్నది అది వీడియో షూట్ చేస్తే సరిపోతుంది. మీరు కూడా షార్ట్ ఫిల్మ్ మేకర్ కావచ్చు. ఇప్పుడు కామన్ మ్యాన్ డ్రీమ్ నిజమైంది. ఈ టెక్నాలజీ వలన ఈ క్రెడిట్ మొత్తం టెక్నాలజీకే దక్కుతుంది. ఒకప్పుడు ఫిల్మ్ మేకింగ్ అనేది బాగా డబ్బున్న వాళ్ళ కళ్ళగా ఉండేది. కానీ ఇప్పుడు ఒక సాధారణ మనిషి హ్యాపీగా కళ్ళగంటూ వాటిని నిజం చేసుకునే రోజులు వచ్చాయి. అంటే ఈ టెక్నాలజీ అనేది మొత్తం సాధారణ మనిషికి కెపాసిటీ ఇచ్చింది, ఎంపవర్ చేస్తుంది, ఎంత శక్తిని ఇస్తుంది. ఆ సాఫ్ట్వేర్, హార్డ్వేర్, డిజిటల్ టూల్స్, వెబ్సైట్స్, అదేవిధంగా మొబైల్ అప్లికేషన్స్, ఇవన్నీ మీరు ఉపయోగించుకుంటే డెఫినెట్ గా మీరు కూడా ఒక సాధారణ మనిషి అయిన ఎవరైనా ఎక్కడున్నా కానీ షార్ట్ ఫిల్మ్స్, ఫీచర్ ఫిల్మ్స్ తీసి మీరు మీ ప్రపంచాన్ని చూపించవచ్చు. సాధారణ మనిషి కళ్ళు నిజమయ్యే రోజులు ఇవి. మీ కళ్ళకు నిజమవ్వాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మనం 5 స్టేజెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్స్ లో ఏమైనా స్పెసిఫిక్ వీడియో కావాలంటే కామెంట్స్ లో అడగండి. ఎందుకంటే మీరు ఎంకరేజ్ చేస్తేనే మాకు ఇటువంటి వీడియోస్ చేయడానికి శక్తి వస్తుంది. ఈ వీడియో చేయాలంటే చాలా టైం పడుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ ఆర్ కామెంట్ ఆర్ డూ సంథింగ్. మీ ఫ్రెండ్స్ కి చెప్పండి ఈ కోర్స్ గురించి, ఎంకరేజ్ చేయండి. మాకు కూడా శక్తి వచ్చి మంచి మంచి వీడియోస్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో 5 స్టేజెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. దట్ ఈస్ ద వండర్ఫుల్ వీడియో. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.